జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విర్నపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువకుల సమావేశంలో సిఐ శ్రీనివాస్ తెలిపారు. నిరుద్యోగుల యువకులు పోలీస్ శాఖ వారు ఇవ్వబడిన గూగుల్ లింక్ తో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రకటన జారీ చేశారన్నారు. డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో సుమారు 60కి పైగా కంపెనీల సహాయంతో 1000కి పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువకులను పోలీస్ శాఖ వారు ఇవ్వబడిన లింక్ లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను పోలీస్ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రశాంత్, రియాజ్, బాబు, గోపాల్, యువకులు తదితరులు పాల్గొన్నారు. విర్నపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను శ్రీనివాస్ సిఏ ఎల్లారెడ్డిపేట్ పోలీస్ ఆధ్వర్యంలో 13వ తారీఖు నాడు మెగా జాబ్ మేళా అనేది మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మెగా జాబ్ మేళా అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో అత్యధిక మొత్తంలో నిరుద్యోగ యువత అనే వాళ్ళు పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయాలి. దీనిలో దాదాపు 60 పైచిలుకు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నది. దీనికి కానీ కావాల్సిన క్వాలిఫికేషన్ 10th నుంచి డిగ్రీ వరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండింటిలో కూడా యువత ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు తమ యొక్క డీటెయిల్స్ బయోడాటా అనేది ఒక లింక్ అనేది ప్లస్ స్కాన్ అని QR కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆ లింక్ వచ్చిన తర్వాత దానిలో మీ బయోడాటా మొత్తం ఇస్తే దాని నిమిత్తమై 13వ తారీఖున కళ్యాణ లక్ష్మి గార్డెన్స్లో సిరిసిల్ల నందు వారికి ఇంటర్వ్యూ చేసి వారి యొక్క అర్హత మేరకు వారికి వివిధ కంపెనీలలో వారిని ఉద్యోగాలు రీత్యా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విర్నపల్లి మండల యువత అందరూ కూడా మ్యాక్సిమం మెంబర్స్ వారి యొక్క బయోడాటాను ఫిల్ చేసి వారు ఉద్యోగాల కోసమే సంపాదించాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.